మంచిర్యాల జిల్లా కాశీపేట మండలం దేవాపూర్ గ్రామ పంచాయతీలో ఉన్న ఆదాని సిమెంట్ కంపెనీ యూనియన్ ఎలక్షన్ లో భాగంగా పోటీ చేస్తున్న అభ్యర్థి కుక్కిరాల సత్యపాలరావు మాట్లాడుతూ కుటుంబ నేపథ్యం గతంలో ఈ కంపెనీలో పనిచేస్తున్న కార్మికులకు మా తండ్రి రఘుపతిరావు ఎన్నో సేవలు చేశారని ఈ ప్రాంతంలో ఈ కంపెనీలో పనిచేస్తున్న కార్మిక వర్గానికి సమస్యలు తలెత్తినప్పుడు వారి సమస్యల పరిష్కారం కోసమే పనిచేశాడని ఆయన తండ్రి చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు. ఓరియంట్ సిమెంట్ స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ సంబంధించి యూనియన్ సంబంధించి ప్రెసిడెంట్ అభ్యర్థిగా నేను పోటీ చేస్తున్నాను. ఇప్పుడు అది ఓరియంట్ సిమెంట్ కాస్త అదాని సిమెంట్గా మారిపోయింది. అదాని సిమెంట్ వల్ల ఆల్మోస్ట్ ఒక 1 year కింద అక్విజిషన్ జరిగింది. ఇది జరిగినప్పటి నుంచి వాళ్ళ సంపూర్ణంగా అక్విజిషన్ అనేది గత 3 నెలల క్రితం పూర్తయింది. అప్పటి నుంచి ఇక్కడ ఉన్న కార్మికులు అంటే కాంట్రాక్ట్ కార్మికులు కావచ్చు, తర్వాత పర్మనెంట్ కార్మికులు కావచ్చు, లోడింగ్ కార్మికులు కావచ్చు, ఇంక్లూడింగ్ మేనేజ్మెంట్ స్టాఫ్ వారు కూడా కావచ్చు, వాళ్ళందరిలో ఒక అభద్రతా భావన వచ్చేసేసింది. అరే మా ఉద్యోగాలు ఉంటాయా పోతాయా, మమ్మల్ని ఎక్కడికి ట్రాన్స్ఫర్ చేస్తారా, ఏం జరగబోతుంది అనేది ఒక అనిశ్చితి, ఒక అభద్రతా భావం అనేది వాళ్ళు కూడా వ్యాపించింది. మేము మా యూనియన్ తరఫున ఒకటి చెప్తున్నాం, అట్లాంటిది ఇక్కడ ఏమి జరగదు, అందరి ఉద్యోగాలకు మాది భరోసా. ఒకటి. రెండోది, కార్మికులకు సంబంధించి ఇంతవరకు ఉన్న యూనియన్లు మొత్తం ఫెయిల్ అయిపోయినాయి. వాళ్ళు ఒకప్పుడు అంటే 45 సంవత్సరాల ఫ్యాక్టరీకి స్టార్ట్ అయిపోయింది, ఇవన్నీ ఉన్నాయి. కానీ అప్పటి నుంచి కొన్ని పాత యూనియన్లో కొంత కమిట్మెంట్, కొంత ఒక నిజాయితీ ఇవన్నీ ఉండేది మొదట్లో వచ్చిన యూనియన్లలో. ఇప్పుడు గత 10 సంవత్సరాల నుంచి అట్లాంటివి అన్నీ మాయమైపోయినాయి, ఏమీ లేదు. గత 10 సంవత్సరాల నుంచి కార్మికులకు సంబంధించిన మినిమం క్వార్టర్లు కావచ్చు, బోనస్ కావచ్చు, గ్రేడ్లు కావచ్చు, ఇన్సూరెన్స్ సంబంధించి ఏదైనా కావచ్చు, ఇట్లాంటివి ఏమీ జరగలేదు సార్. చూడండి సార్, ఈ రోజు కేంద్రం ఒరిజినల్గా అయితే అంతకుముందు 44 కోట్లు ఇవన్నింటిని కలుసుకొని 2019-2020లో వాళ్ళు ఏం చేశారంటే దాన్ని 4 కోడ్ల కింద డివైడ్ చేశారు. అంటే ఆక్యుపేషన్ సేఫ్టీ అండ్ హెల్త్ ఆ రకం OSH కోడ్ అనుకోవచ్చు, తర్వాత ఇండస్ట్రియల్ ఐఆర్ కోడ్ కావచ్చు, తర్వాత మినిమం వేజెస్ సంబంధించి వేజ్ కోడ్ కావచ్చు. ఇట్లా ఈ రకంగా డిఫరెంట్ దాని కోసం పెట్టుకుంటే ఇంకోటి సేఫ్టీ కోడ్ అంటే సేఫ్టీ కండిషన్స్ ఇట్లాంటివి అనుకుంటాయి అన్నమాట. ఇవన్నీ పెట్టుకొని 4 కోడ్ డిఫరెంట్ కోడ్ తీసుకొచ్చారు. ఇంకా దీనివల్ల ఉద్దేశం ఏంటంటే ఐఆర్ కోడ్ ప్రకారం ఏంటంటే ప్రతి యూనియన్ ఎలక్షన్ 2 సంవత్సరాల కోసం రావాలి. అంటే రెండు సంవత్సరాల కోసం ఎలక్షన్ జరగాలి ఇక్కడ. కానీ ఈ ఎలక్షన్ తీసుకోవడానికి గత 3 నెలల నుంచి మా హైకోర్టులో మేము మెట్లు ఎక్కుతూ దిగుతూ నెంబర్ ఆఫ్ టైమ్స్ దీన్ని పోస్ట్పోన్ చేయడం జరిగింది. చివరికి 29 తారీఖు రోజు మాకు అవకాశం ఇచ్చింది లేబర్ డిపార్ట్మెంట్ వాళ్ళు, హైకోర్టు ఆదేశం అనుసరించి ఈ 29 రోజు జరిగే ఎన్నికల్లో మేము ఖచ్చితంగా 257లో మాకు 220 వరకు వస్తాయని చెప్పి నేను కష్టం సార్. ఈ మొట్టమొదటి నుంచి గమనించవచ్చు, గత 1.5 year నుంచి మేము దిగినప్పటి నుంచి గ్రౌండ్ వర్క్ చేసుకుంటూ వెళ్తున్నాం. ఆ గ్రౌండ్ వర్క్లో భాగంగా అందరు ఆదివాసీ నాయకులు మేము కలుపుకొని పోతున్నాం, ఆదివాసీ వర్కర్లను కలవడం జరుగుతుంది. వాళ్ళకున్న ఏదైతే బాధలు ఉన్నాయో, వాళ్ళకున్న సంబంధించిన సమస్యలు ఉన్నాయో అవన్నీ మేము మాకు తెలుసుకోవడం జరిగింది. వచ్చినప్పటి నుంచి కూడా ఆదివాసీ నాయకులను కలుపుకొని వెళ్ళిపోతున్నాం. దీనికి ఉన్న ఒకే ఇది ఏంటంటే 75(1)(a) దాని ప్రకారం ఇది నోటిఫైడ్ ఏరియాలో ఉన్నప్పుడు మొట్టమొదటి 45 సంవత్సరాల కింద ఎప్పుడైతే ఫ్యాక్టరీ సాధించినప్పుడు ఒకటే అడిగింది. ఎందుకంటే నోటిఫైడ్ ఏరియాలో ఫ్యాక్టరీలు పెట్టాల్సి వచ్చినప్పుడు దానికి కొన్ని స్పెషల్ కండిషన్స్ వాళ్ళు మీట్ కావాలి. అప్పుడు వాళ్ళు చేసిన 1981లో అంటే 24th October 1981 చేసిన అగ్రిమెంట్ ప్రకారం ఏంటంటే విద్య, ఉద్యోగం, ఉపాధి, తర్వాత ఆరోగ్యం, ఈ 4 ఇక్కడున్న ప్రాంత వాసులందరికీ. అంటే ఉద్యోగం, ఉపాధి 2 వేరు. అంటే ఒకటి వచ్చేసేసి ఎంప్లాయ్మెంట్, 2 లైవ్లీహుడ్. అక్కడున్న వాళ్ళకి ఏం ప్రామిస్ చేసి మీకున్న స్కిల్ సెట్ని బట్టి, మీకున్న దాన్ని బట్టి ఎవరైతే చేయగలుగుతారో వాళ్ళకు ఉద్యోగాలు ఇస్తాం, చేయలేని వారికి ఉపాధి కల్పిస్తాం, పరోక్ష ఉపాధిని. ఎందుకంటే అడవి బిడ్డలు ఆదివాసులంతా కూడా జంగల్ జమీన్ అంటే వాళ్ళకున్న న్యాచురల్ రిసోర్స్ని ఆధారపడి ఉంటారు వాళ్ళంతా. సో వాళ్ళకున్న ఉపాధి ఎప్పుడైతే కరువు అయిపోతుందో ఆ పరోక్షంగా ఉపాధి కలిగించే బాధ్యత కంపెనీ. సో చుట్టుపక్కల 10 కిలోమీటర్ల ప్రాంతం ఏం జరిగినా దానికి సంబంధించిన డెవలప్మెంట్ ఇదంతా కూడా కంపెనీ బాధ్యత. కానీ ఉన్న యూనియన్లు అట్లాంటివి చేయడంలో ఫెయిల్ అయిపోయినాయి. వాళ్ళు ఎంతసేపు జరిగిందంతా కాంట్రాక్ట్ తీసుకొని కాంట్రాక్ట్ తీసుకోవడం తప్పితే ఇంకా మిగతాది ఏం జరగలేదు. మా నాన్నగారు ఆయన ధర్మాత్మ, ఆయన పేరు, ఆయన సహాయం అందిన కుటుంబం లేదు ఇక్కడ. దాన్ని బట్టి మీరు చూసుకోవచ్చు. అందరు అది అంటే ఇక్కడున్న ఉద్యోగస్తులు కావచ్చు, గ్రామస్తులు కావచ్చు, మండలంలో ఉన్న ప్రతి ఒక్క కుటుంబానికి ఆయన సహాయం ఏదో రూపకంగా అందింది. ఆయన ఆ రకంగా సేవ చేసుకుంటూ వెళ్ళినారు. ఆయనకు సంబంధించిన ఏదైతే చేశాడో అది ఖచ్చితంగా మా విజయంలో కొంత పాత్ర పోషిస్తాయి. ఆయన ఏంటంటే అప్పుడు లోడింగ్ కార్మికులకు 65 అగ్రిమెంట్ అంటారు.
అంటే ప్రతి ఒక్క షిఫ్ట్కి సంబంధించి 65 మస్టర్స్ ఖచ్చితంగా చేయాలనేది తీసుకొచ్చిన ఫస్ట్ టైం. అంత ఫేమస్ అయిపోయింది 65. అంతకుముందు వాళ్ళకి ఏ రకమైన నెలకు 4, 5, 10 దొరికితే కష్టంగా ఉండే వాళ్ళకి కష్టం మాస్టర్స్. అట్లాంటిది ఎవ్రీ షిఫ్ట్కి 65 మెంబర్లకు ఖచ్చితంగా మీరు ఇవ్వాలని చెప్పి ఆ రకంగా తీసుకెళ్ళిపోయారు. తర్వాత లక్కీ పిక్కీ అంటారు, అంటే వాళ్ళు డ్రా సిస్టమ్ అవన్నీ తీసుకొచ్చేసి కాంట్రాక్ట్ లోడింగ్ కార్మికులు అనే వాళ్లకు ఒక సుస్థిరమైన స్థానం సంపాదించి పెట్టిందంటే మా నాన్నగారు. అట్లా ఈ కోవిడ్ టైంలో వాళ్ళకేం చిన్న హెల్త్ కావచ్చు, ఈఎస్ఐ విషయం కావచ్చు, ఇవన్నీతో మా అన్నగారు పాత్ర పోషించారు. ఇంకొకటి ఇక్కడ ఏదైతే బోనస్ అంతకుముందు ఖచ్చితంగా బోనస్ 8,000, 8,500 అంటే అట్లాగే ఏ రకమైన ఎదుగుదల లేకుండా పర్మనెంట్ కాంట్రాక్ట్, అట్లాంటిది మా అన్నగారు వచ్చిన తర్వాత ఒకే ఒక్కసారి, అది దేవపూడి చరిత్రలో పెద్ద ఓరియంట్ చరిత్రలో ఒకే ఒక్కసారి ఖచ్చితంగా 8,000 పైన ఒకే స్ట్రోక్లో పెంచేసేసి అందరికి ఉపయోగపడారు. ఇట్లాంటివి చేసిన వాళ్ళు ఈ యూనియన్లో ఇంతవరకు ఎవరు లేరు. ఏంటంటే నేను బేసికల్ ఐఎమ్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్, నేను ఇంజనీరింగ్ చదువుతున్నాను, యూనివర్సిటీ ర్యాంక్. తర్వాత పబ్లిక్ డిఫరెంట్ కోర్సెస్ చేస్తే ఎట్లా సిచ్యువేషన్ డిమాండ్ అంటే దాన్ని బట్టి చేసుకుంటున్నాం. పాయింట్ ఏంటి అంటే ఇప్పుడు ఇంతకుముందు ఉన్న ఓరియంట్ మేనేజ్మెంట్ వేరు, ఇప్పుడు ఉంటున్న అదాని మేనేజ్మెంట్ వేరు. అదాని మేనేజ్మెంట్లో 3 అంచెల హెచ్ఆర్ వ్యవస్థ ఉంటుంది, హ్యూమన్ రిసోర్సెస్ సిస్టమ్ అంటే 3 అంచెలు ఉంటుంది. వాళ్ళ డెసిషన్స్ అన్ని కూడా, వాళ్ళ నిర్ణయాలన్నీ కూడా కార్పొరేట్ లెవెల్ జరుగుతాయి. తర్వాత క్లస్టర్ లెవెల్ ఉంటుంది. నెక్స్ట్ అంటే సౌత్ ఇండియాకు ఒక క్లస్టర్ పెడితే దానిపైన అహ్మదాబాద్ కార్పొరేట్ ఆఫీస్లో, లోకల్లో ఉండేది చాలా తక్కువ. అట్లాంటప్పుడు ఇక్కడేదో మాట్లాడి చేస్తామన్నది ఏముండదు. మోస్ట్ ఆఫ్ ది చాలా మటు విషయాలన్నీ కూడా హయ్యర్ లెవెల్లో సాల్వ్ అవుతాయి. చివరగా కార్మిక వర్గాలకి ఇప్పుడు కంపెనీలు పనిచేస్తున్నట్టు గారు చేసిన సేవలు నేను కంటిన్యూ చేస్తానని చెప్తున్నాను. రెండవది, ఇక్కడ అదాని సిమెంట్, అదాని మేనేజ్మెంట్ వచ్చిన తర్వాత ఏదైతే అభద్రతా భావం వచ్చిందో అట్లాంటిది ఏమి లేకుండా అందరికీ ఒక నిశ్చింత కలిగించే ప్రయత్నం మేము చేస్తాం. తర్వాత వీళ్ళకి సంబంధించిన బోనస్లు, గ్రేడ్లు ఇట్లాంటి ఏమైనా కూడా అది చేయాల్సిన బాధ్యత మాది అని నేను చెప్తున్నాను. ఇంకొకటి, వాళ్ళకి సంబంధించిన 2 లక్షల ఇన్సెంట్స్ అంటే ఇప్పటివరకు ఉంది, దాన్ని మేము 5 lakhs చేస్తామని చెప్తున్నాను.